రైస్ దాల్ మిల్లులు నిర్మించుకునే వారికి సబ్సిడీ రుణాలు అందజేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే భుజని మనోహర్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలం నావంగి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం రైస్ మిల్లును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సత్తయ్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో యాళ్ల మండలం లక్ష్మీనారాయణపూర్, పెద్దేముల మండలం మమ్మాపూర్, బషీరాబాద్ మండలం కాశీంపూర్లో మరో 3 సొసైటీలు మంజూరైనాయని తెలిపారు. సొసైటీ ద్వారా వ్యాపారాలు చేసే వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని అన్నారు. ఎందుకంటే సొసైటీకి రైతు బాగుండాలి, ఆ రైతుకు ఎల్లవేళ అందుబాటులో ఉండే సొసైటీ అన్నప్పుడే కొన్ని వ్యాపారం చేయడానికి కొంతమందికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈరోజు పిఎస్సిఎస్ ద్వారా ఏది రైతులకు సంబంధించినటువంటి ఏ బిజినెస్ తీసుకోవడానికి, రైతుల పక్షాన్ని నిలబడడానికి సొసైటీకి అన్ని అర్హత ఉన్నాయి. ఎక్కువ రిస్ట్రిక్షన్ చేయవలసిన డీసీఓ గారు సొసైటీ అంటే అందుకని డీసీఓ చైర్మన్ అయినప్పుడే సొసైటీ స్ట్రెంత్ కావాలా, సొసైటీ స్ట్రెంత్ అయితేనే సొసైటీ బాగుంటే సొసైటీలో ఉన్నటువంటి రైతులందరూ బాగుంటున్న ఉద్దేశంతో ఆ రోజు నాబార్డు చైర్మన్ గారిని ఆల్ ఇండియా చైర్మన్ కింద ఉన్నప్పుడు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ చైర్మన్ ఉన్నప్పుడు మన దగ్గర ప్రత్యేకంగా నుంచి ఇబ్రాహిం పట్ల కార్యక్రమాలు గురించి ఖచ్చితంగా మాకు పెద్ద ఎత్తున మాకు తెలంగాణలో పెద్ద మొత్తంలో శాంక్షన్స్ ఉందని చెప్పి ఆయన మా దగ్గర రిక్వైర్ చేసి తెచ్చినప్పుడు మా దగ్గర మొత్తం డిపిఆర్ తయారు చేసి మా సొసైటీ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, మేము ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ మా సొసైటీ మా జిల్లా మాకు కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, మాకు గోడౌన్స్ కానివ్వండి ఉంటే చాలా